ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టిండు నిఖిల్. ఇంకా నిఖిల్ గురించి మీకు తెలిసిందే. ఇంకా ఆ తర్వాత గంగవ్వ గురించి కూడా మీకు తెలిసిందే. గంగవ్వ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో అయితే మళ్ళొకసారి ఈ సీజన్లో అడుగుపెట్టింది. ఇంకా పొద్దున్నే నిఖిల్ అయితే గంగవ్వకి కాఫీ తెచ్చి ఇస్తూ ఇలా అంటాడు, అవ్వ నువ్వు మా క్లాన్లోకి వచ్చాయి కదా, నీకు ఆఫర్ ఇస్తున్నా, నువ్వు కనుక మా క్లాన్లోకి వచ్చావనుకో నీ పనులన్నీ నేను చేసి పెడతా అంటాడు. ఇంకా గంగవ్వ ఏమంటుంది అంటే, నేను నీ క్లాన్లోకి వచ్చి అన్ని టాస్కులు నావి నువ్వే ఆడితే నేను ఎందుకు వచ్చాను మరి ఇక్కడికి, నేను ఇంట్లో ఉంటే అయిపోదు కదా అని గంగవ్వ అయితే స్వీట్గా రిప్లై అయితే ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత నిఖిల్ ఏమంటాడు అంటే, గంగవ్వ నువ్వేమనుకుంటున్నావో తెలియదు, నేను పనులు చేసి పెడతా అంటే నేను నీకు సాయం చేస్తా అంతే తప్ప నువ్వు అనుకునేటట్టు చేయను అంటే గంగవ్వ అంటుంది, ఒకవేళ నాకు పని రాదు లేదా అంత చేత కాదంటే నాకు బిగ్ బాస్ ఇంట్లోనే ఉంచుతుండే, అంటే నేను బిగ్ బాస్కి రాకపోతుండే, నా పనులు నేను చేసుకోగలను, నేను టాస్కులు కూడా ఆడగలను, అందుకే బిగ్ బాస్ నన్ను ఈడికి తీసుకొచ్చిండు, రెండోసారి అవకాశం ఇచ్చిండు. ఒకవేళ నాకు గనుక పని చేత కాకపోతే, నాకు గనుక ఆరోగ్యం బాగాలేకపోతే, ఇంకా నేను టాస్కులు ఆడలేకపోతే నేనే బిగ్ బాస్కి చెప్పి ఇంటికి వెళ్ళిపోతా, అప్పుడెలా అయితే వెళ్ళిపోయానో ఇప్పుడు కూడా వెళ్ళిపోతా, అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఇంకా నాకు ఎవరు సాయం చేయాలని నేను అడగను, నా పని ఏందో నేను చేసుకుంటా, నేను టాస్కులు ఆడగలను, దాంతోపాటు నా పని నేను చేసుకోగలను, అంత ధైర్యం అంత శక్తి అయితే నాలో ఉంది, అంతే తప్ప వేరే వాళ్ళు సాయం చేసే వరకు నేను ఊకోను, సరేనా అంటూ నిఖిల్కి అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ టాపిక్లో నిఖిల్ ఉద్దేశం ఏంటి అంటే, ఒకవేళ గంగవ్వ కనుక వాళ్ళ క్లాన్లోకి వస్తే ఆ నిఖిల్ అయితే కొంచెం ఆమె ఒక ఏజ్డ్ పర్సన్ కాబట్టి కొంచెం సాయం చేసే అవకాశం ఉంటుంది, వేరే క్లాన్ వాళ్ళు ఆమెకి ఏం సాయం చేస్తలేదు కాబట్టి ఒకవేళ వీళ్ళ క్లాన్లో ఉంటే నిఖిల్ ఎంతో కొంత సాయం చేయగలుగుతాడు అని నిఖిల్ అనుకున్నాడు. కానీ గంగవ్వ ఏమనుకుందంటే, ఈమెకి ఏం చేత కాదు, ఈమెకి సాయం చేసి మనం క్రెడిట్ కొట్టేద్దాం, ఇంకా అన్ని టాస్కులు మనమే ఆడేద్దాం ఈమె ప్లేస్లో అనుకొని గంగవ్వ అయితే అనుకుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో మీరే కమెంట్ చేసి తెలియజేయండి.